ఇవాళ మహబూబాబాద్ ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా కొత్త రెడ్డియాలకు సీఎం చేరుకోనున్నారు. అక్కడ కాంగ్రెస్ నేత వెన్నం శ్రీకాంత్ రెడ్డి తండ్రి దశదిన కర్మలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టు రేవంత్ రెడ్డి పరిశీలించి పెండింగ్ పనులపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఉండనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పర్యటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి, ఇక ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? యమునా, ఈరోజు మహబూబాబాద్ ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతా ఉన్నారు. మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మహబూబాబాద్ జిల్లా కొత్తరెడ్డియాల గ్రామానికి చేరుకుంటారు. కొత్తరెడ్డియాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వెన్నం శ్రీకాంత్ రెడ్డి తండ్రి దశదిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా మంత్రులు పాల్గొనబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా అధికార యంత్రం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సీఎం టూర్ రాక నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత వెన్నం శ్రీకాంత్ రెడ్డి తండ్రి చనిపోయినటువంటి నేపథ్యంలో ఈరోజు దశదిన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి పరామర్శించి ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నటువంటి పరిస్థితులు వ్యక్తి. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత నేరుగా అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ములుగు జిల్లాలోని కన్నయ్యగూడెం సంబంధించినటువంటి దేవాదుల ప్రాజెక్టు దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత దేవాదుల ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆ పనులన్నీ కావచ్చు, దేవాదుల ఆ ప్రాజెక్టు దగ్గర పూర్తిగా పరిశీలన చేస్తారు. ఆ పరిశీలన అనంతరం అధికారులతో ఒక రివ్యూ సమావేశం నిర్వహించి దేవాదుల ప్రాజెక్టు సంబంధించినటువంటి పెండింగ్ పనులు కావచ్చు, ఆ పనులకు సంబంధించిన పురోగతి సంబంధించిన అంశాలు కూడా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ కొనసాగించబోతున్నటువంటి పరిస్థితులు అవుతాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రాకముందు కావచ్చు, గతంలో అనేక సార్లు దేవాదుల ప్రాజెక్టు సంబంధించిన పనులు పూర్తిగా చేసి రైతులకు నీరందిస్తామని చెప్పారు. ఆ పనులకు సంబంధించి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు రివ్యూ మీటింగ్ కొనసాగించినటువంటి పరిస్థితులు అవుతాయి. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా అధికార యంత్రం కూడా నిన్నటి నుంచి సీఎం రాకకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, దేవాదుల ప్రాజెక్టు సంబంధించినటువంటి గోదావరి నది వ్యూ పాయింట్, హెలీప్యాడ్, అక్కడ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం, రెవెన్యూ అధికారులు కావచ్చు, జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ అక్కడటువంటి సంకీర్తి కూడా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కన్నయ్యగూడెం చుట్టుపక్కల ప్రాంతంలో కొత్త ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం రాకతో పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దేవాదుల ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు, అధికారులతో ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తారంటూ కూడా రైతాంగం చాలా ఎదురు చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా దేవాదుల ప్రాజెక్టు సంబంధించిన అంశాలు కావచ్చు, అనేక రైతులకు నీరందినటువంటి అంశాలను బీఆర్ఎస్ నేతలు కూడా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సీఎం టూరు పట్ల కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్దిభూషణ్ రెడ్డి ఆ సీఎం టూరుకు సంబంధించి అనేక విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రుల టూరుతో రైతులకు ఒరిగేది ఏం లేదు, దేవాదుల ప్రాజెక్టు సంబంధించి గతంలో హామీలు ఇచ్చారు కానీ హామీ నెరవేర్చలేదు, ఆ పనులు కూడా తట్టెడు మట్టి తీయలేదు, ఒక పని కూడా చేపట్టలేదంటూ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 సంవత్సరాలుగా దేవాదుల ప్రాజెక్టులో మట్టి తీయకుండా సుక్క నీరు ఇవ్వలేదు. దేవాదుల ప్రాజెక్టులో ముఖ్యమంత్రి మంత్రుల వైఫల్యం కారణంగానే ఆ దేవాదుల ప్రాజెక్టు సంబంధించిన ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. ఒక్క పంప్ హౌస్ కూడా సరిగా నడపలేకపోతా ఉన్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు, 2 సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించలేదు. ఇటీవల మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి స్పందించి గోదావరి నదిలో సరిపడా నీళ్లు లేక నిర్లక్ష్యంగా వివరించినటువంటి తీరును బీఆర్ఎస్ నేతలు తెర మీదకి తీసుకొచ్చినప్పుడు ఈ రోజు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే విమర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ పైన ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు మురడానికి మాత్రమే 2 సంవత్సరాల సమయం పట్టింది కానీ రైతులకు నీరందించే విషయంపై క్లారిటీ లేదు. నీరందించే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు దృష్టి పెట్టలేదు. ఇప్పటికైనా దృష్టి పెట్టినందుకు చాలా మంచి కార్యక్రమం కానీ ఇంకా రైతులకు నీరందేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి. కేవలం వచ్చే పర్యటన చేసి మళ్ళీ ఏదో తూతు మంత్రంగా వెళ్ళడం కాకుండా రైతులకు నీరందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 1 to 2:30 వరకు సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా కొత్తరెడ్డియాల గ్రామంలో పర్యటిస్తారు. 2:30 to 4:30 వరకు ములుగు జిల్లా దేవాదుల ప్రాజెక్టు పరిశీలన రివ్యూ కార్యక్రమం కొనసాగబోతా ఉంది. యమున, థ్యాంక్ యూ తిరుపతి.